నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అనేది పెద్దలకే కాదు చిన్నారుల చేతుల్లో కూడా పడిపోయింది. ఒకప్పుడు బయట ఆడుకునే పిల్లలు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ల మధ్య పెరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా చిన్నారులపై పడుతున్న ప్రభావం ఆందోళనకరంగా మారింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం కొంచెం కష్టమే అయినా రేపటి భవిష్యత్తు ఆరోగ్యకరంగా అందంగా ఉంటుంది. వాస్తవానికి ఇలా ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఇటువంటి నిర్ణయాలు అమలైతే ఖచ్చితంగా కొంతవరకు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. ఇంతకీ ఆస్ట్రేలియా ప్రధాని ఏం చెప్పాడు, అక్కడ ఏం అమలైంది అనే వివరాల్లోకి వెళితే రంగురంగుల వీడియోలు, రీల్స్, గేమ్స్ పిల్లలను కేవలం 5 నిమిషాల్లోనే ఆకట్టుకుంటాయి. కానీ ఆ ఆకర్షణ అలవాటుగా ఆ తర్వాత అడిక్షన్ గా మారుతుంది. పిల్లల మైండ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున వారు చూసే ప్రతి కంటెంట్ నిజమే అని నమ్మే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు గాను ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారుల ఆన్లైన్ సురక్షితత్వంపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని ప్రకటించిన నూతన చట్టం ఈ డిసెంబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్వయంగా ధృవీకరించారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా లేకుండా తమ రోజును ప్రారంభిస్తున్నారని, ఇది చిన్న విషయం కాదు, మా దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కఠిన నిర్ణయం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ చర్య తల్లిదండ్రులకు, పిల్లలకు మానసిక ప్రశాంతతను అందించే ఒక ముందడుగని, ఇది పిల్లలకు అసలైన బాల్యాన్ని తిరిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ నిర్ణయం ద్వారా చిన్నారులు ఆన్లైన్ డిస్ట్రాక్షన్లు, హానికర కంటెంట్, సైబర్ బులియింగ్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉంటారని ఆస్ట్రేలియా ప్రభుత్వం నమ్ముతోంది. ఇక వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇటువంటి నిర్ణయం అమలు చేస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా, మొబైల్ వాడటం వల్ల పిల్లల ఆరోగ్యం మరియు ఫ్యూచర్ కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పిల్లలు రోజుకు కొన్ని గంటలు స్క్రోల్ చేస్తూ ఉంటే చదువుపై దృష్టి తగ్గి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అంతేకాక ఏఐ, చాట్ జీపీటీ లాంటి వాడకం వల్ల పని సులభమే అయినా మెమరీ పవర్ బలహీన పడుతుంది. ఇక సోషల్ మీడియా వాడకం వల్ల ముఖ్యంగా 16 సంవత్సరాల వయసులోపు పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందట. చాలా మంది చిన్నారులు లైక్లు రాకపోతే బాధపడే స్థితికి చేరిపోయారని, అంతేకాక చిన్నారుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని అందులో పేర్కొంది. అనవసర మెసేజ్లు, హానికరమైన ఛాలెంజ్లు, పెద్దల కోసం తయారైన కంటెంట్, గేమ్ల పేరుతో మోసాలు, ఇలాంటి వాటిలో చిన్నారులు చిక్కుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా అని సోషల్ మీడియా వాడకం తప్పని కాదు, కానీ పర్యవేక్షణ లేకుండా వాడటం మాత్రం పెద్ద ప్రమాదమని అంటున్నారు నిపుణులు. టెక్నాలజీ మనకు అవసరం, కానీ చిన్నారుల భవిష్యత్తు స్క్రీన్ వెలుగులో కాదు, వారిలోని ప్రతిభలో వెలగాలి. ఏది ఏమైనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో చిన్నపిల్లలపై సోషల్ మీడియా వాడకం పట్ల ఈ ఆంక్షలు విధించి వారి భవిష్యత్తుకు బాటలు వేశాడు అక్కడి ప్రధాని. నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అనేది పెద్దలకే కాదు చిన్నారుల చేతుల్లో కూడా పడిపోయింది. ఒకప్పుడు బయట ఆడుకునే పిల్లలు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ల మధ్య పెరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా చిన్నారులపై పడుతున్న ప్రభావం ఆందోళనకరంగా మారింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం కొంచెం కష్టమే అయినా రేపటి భవిష్యత్తు ఆరోగ్యకరంగా అందంగా ఉంటుంది. వాస్తవానికి ఇలా ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఇటువంటి నిర్ణయాలు అమలైతే ఖచ్చితంగా కొంతవరకు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. ఇంతకీ ఆస్ట్రేలియా ప్రధాని ఏం చెప్పాడు, అక్కడ ఏం అమలైంది అనే వివరాల్లోకి వెళితే రంగురంగుల వీడియోలు, రీల్స్, గేమ్స్ పిల్లలను కేవలం 5 నిమిషాల్లోనే ఆకట్టుకుంటాయి. కానీ ఆ ఆకర్షణ అలవాటుగా ఆ తర్వాత అడిక్షన్ గా మారుతుంది. పిల్లల మైండ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున వారు చూసే ప్రతి కంటెంట్ నిజమే అని నమ్మే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు గాను ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారుల ఆన్లైన్ సురక్షితత్వంపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని ప్రకటించిన నూతన చట్టం ఈ డిసెంబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్వయంగా ధృవీకరించారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా లేకుండా తమ రోజును ప్రారంభిస్తున్నారని, ఇది చిన్న విషయం కాదు, మా దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కఠిన నిర్ణయం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ చర్య తల్లిదండ్రులకు, పిల్లలకు మానసిక ప్రశాంతతను అందించే ఒక ముందడుగని, ఇది పిల్లలకు అసలైన బాల్యాన్ని తిరిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ నిర్ణయం ద్వారా చిన్నారులు ఆన్లైన్ డిస్ట్రాక్షన్లు, హానికర కంటెంట్, సైబర్ బులియింగ్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉంటారని ఆస్ట్రేలియా ప్రభుత్వం నమ్ముతోంది. ఇక వాస్తవానికి ప్రపంచంలోని అన్ని
దేశాల్లో కూడా ఇటువంటి నిర్ణయం అమలు చేస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా, మొబైల్ వాడటం వల్ల పిల్లల ఆరోగ్యం మరియు ఫ్యూచర్ కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పిల్లలు రోజుకు కొన్ని గంటలు స్క్రోల్ చేస్తూ ఉంటే చదువుపై దృష్టి తగ్గి కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. అంతేకాక ఏఐ, చాట్ జీపీటీ లాంటి వాడకం వల్ల పని సులభమే అయినా మెమరీ పవర్ బలహీన పడుతుంది. ఇక సోషల్ మీడియా వాడకం వల్ల ముఖ్యంగా 16 సంవత్సరాల వయసులోపు పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందట. చాలా మంది చిన్నారులు లైక్లు రాకపోతే బాధపడే స్థితికి చేరిపోయారని, అంతేకాక చిన్నారుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని అందులో పేర్కొంది. అనవసర మెసేజ్లు, హానికరమైన ఛాలెంజ్లు, పెద్దల కోసం తయారైన కంటెంట్, గేమ్ల పేరుతో మోసాలు, ఇలాంటి వాటిలో చిన్నారులు చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా అని సోషల్ మీడియా వాడకం తప్పని కాదు, కానీ పర్యవేక్షణ లేకుండా వాడటం మాత్రం పెద్ద ప్రమాదమని అంటున్నారు నిపుణులు. టెక్నాలజీ మనకు అవసరం, కానీ చిన్నారుల భవిష్యత్తు స్క్రీన్ వెలుగులో కాదు, వారిలోని ప్రతిభలో వెలగాలి. ఏది ఏమైనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో చిన్నపిల్లలపై సోషల్ మీడియా వాడకం పట్ల ఈ ఆంక్షలు విధించి వారి భవిష్యత్తుకు బాటలు వేశాడు అక్కడి ప్రధాని. నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అనేది పెద్దలకే కాదు, చిన్నారుల చేతుల్లో కూడా పడిపోయింది. ఒకప్పుడు బయట ఆడుకునే పిల్లలు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ల మధ్య పెరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా చిన్నారులపై పడుతున్న ప్రభావం ఆందోళనకరంగా మారింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం కొంచెం కష్టమే అయినా రేపటి భవిష్యత్తు ఆరోగ్యకరంగా, అందంగా ఉంటుంది. వాస్తవానికి ఇలా ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఇటువంటి నిర్ణయాలు అమలైతే ఖచ్చితంగా కొంతవరకు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. ఇంతకీ ఆస్ట్రేలియా ప్రధాని ఏం చెప్పాడు, అక్కడ ఏం అమలైంది అనే వివరాల్లోకి వెళితే, రంగురంగుల వీడియోలు, రీల్స్, గేమ్స్ పిల్లలను కేవలం 5 నిమిషాల్లోనే ఆకట్టుకుంటాయి. కానీ ఆ ఆకర్షణ అలవాటుగా, ఆ తర్వాత అడిక్షన్ గా మారుతుంది. పిల్లల మైండ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున వారు చూసే ప్రతి కంటెంట్ నిజమే అని నమ్మే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు గాను ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారుల ఆన్లైన్ సురక్షితత్వంపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని ప్రకటించిన నూతన చట్టం ఈ డిసెంబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్వయంగా ధృవీకరించారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా లేకుండా తమ రోజును ప్రారంభిస్తున్నారని, ఇది చిన్న విషయం కాదు, మా దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కఠిన నిర్ణయం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ చర్య తల్లిదండ్రులకు, పిల్లలకు మానసిక ప్రశాంతతను అందించే ఒక ముందడుగని, ఇది పిల్లలకు అసలైన బాల్యాన్ని తిరిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ నిర్ణయం ద్వారా చిన్నారులు ఆన్లైన్ డిస్ట్రాక్షన్లు, హానికర కంటెంట్, సైబర్ బుల్లింగ్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉంటారని ఆస్ట్రేలియా ప్రభుత్వం నమ్ముతోంది. ఇక వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇటువంటి నిర్ణయం అమలు చేస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా, మొబైల్ వాడటం వల్ల పిల్లల ఆరోగ్యం మరియు ఫ్యూచర్ కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పిల్లలు రోజుకు కొన్ని గంటలు స్క్రోల్ చేస్తూ ఉంటే చదువుపై దృష్టి తగ్గి కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. అంతేకాక ఏఐ, చాట్ జీపీటీ లాంటి వాడకం వల్ల పని సులభమే అయినా మెమరీ పవర్ బలహీన పడుతుంది. ఇక సోషల్ మీడియా వాడకం వల్ల ముఖ్యంగా 16 సంవత్సరాల వయసులోపు పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందట. చాలా మంది చిన్నారులు లైక్లు రాకపోతే బాధపడే స్థితికి చేరిపోయారని, అంతేకాక చిన్నారుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని అందులో పేర్కొంది. అనవసర మెసేజ్లు, హానికరమైన ఛాలెంజ్లు, పెద్దల కోసం తయారైన కంటెంట్, గేమ్ల పేరుతో మోసాలు, ఇలాంటి వాటిలో చిన్నారులు చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా అని సోషల్ మీడియా వాడకం తప్పని కాదు, కానీ పర్యవేక్షణ లేకుండా వాడటం మాత్రం పెద్ద ప్రమాదమని అంటున్నారు నిపుణులు. టెక్నాలజీ మనకు అవసరం, కానీ చిన్నారుల భవిష్యత్తు స్క్రీన్ వెలుగులో కాదు, వారిలోని ప్రతిభలో వెలగాలి. ఏది ఏమైనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో చిన్నపిల్లలపై సోషల్ మీడియా వాడకం పట్ల ఈ ఆంక్షలు విధించి వారి భవిష్యత్తుకు బాటలు వేశాడు అక్కడి ప్రధాని. నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అనేది పెద్దలకే కాదు, చిన్నారుల చేతుల్లో కూడా పడిపోయింది. ఒకప్పుడు బయట ఆడుకునే పిల్లలు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ల మధ్య పెరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా చిన్నారులపై పడుతున్న ప్రభావం ఆందోళనకరంగా మారింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం కొంచెం కష్టమే అయినా రేపటి భవిష్యత్తు ఆరోగ్యకరంగా, అందంగా ఉంటుంది. వాస్తవానికి ఇలా ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఇటువంటి నిర్ణయాలు అమలైతే ఖచ్చితంగా కొంతవరకు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. ఇంతకీ ఆస్ట్రేలియా ప్రధాని ఏం చెప్పాడు, అక్కడ ఏం అమలైంది అనే వివరాల్లోకి వెళితే, రంగురంగుల వీడియోలు,
రీల్స్, గేమ్స్ పిల్లలను కేవలం 5 నిమిషాల్లోనే ఆకట్టుకుంటాయి. కానీ ఆ ఆకర్షణ అలవాటుగా, ఆ తర్వాత అడిక్షన్ గా మారుతుంది. పిల్లల మైండ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున వారు చూసే ప్రతి కంటెంట్ నిజమే అని నమ్మే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు గాను ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారుల ఆన్లైన్ సురక్షితత్వంపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని ప్రకటించిన నూతన చట్టం ఈ డిసెంబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్వయంగా ధృవీకరించారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా లేకుండా తమ రోజును ప్రారంభిస్తున్నారని, ఇది చిన్న విషయం కాదు, మా దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కఠిన నిర్ణయం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ చర్య తల్లిదండ్రులకు, పిల్లలకు మానసిక ప్రశాంతతను అందించే ఒక ముందడుగని, ఇది పిల్లలకు అసలైన బాల్యాన్ని తిరిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ నిర్ణయం ద్వారా చిన్నారులు ఆన్లైన్ డిస్ట్రాక్షన్లు, హానికర కంటెంట్, సైబర్ బుల్లింగ్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉంటారని ఆస్ట్రేలియా ప్రభుత్వం నమ్ముతోంది. ఇక వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇటువంటి నిర్ణయం అమలు చేస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా, మొబైల్ వాడటం వల్ల పిల్లల ఆరోగ్యం మరియు ఫ్యూచర్ కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పిల్లలు రోజుకు కొన్ని గంటలు స్క్రోల్ చేస్తూ ఉంటే చదువుపై దృష్టి తగ్గి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అంతేకాక ఏఐ, చాట్ జీపీటీ లాంటి వాడకం వల్ల పని సులభమే అయినా మెమరీ పవర్ బలహీనపడుతుంది. ఇక సోషల్ మీడియా వాడకం వల్ల ముఖ్యంగా 16 సంవత్సరాల వయసులోపు పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందట. చాలా మంది చిన్నారులు లైక్లు రాకపోతే బాధపడే స్థితికి చేరిపోయారని, అంతేకాక చిన్నారుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని అందులో పేర్కొంది. అనవసర మెసేజ్లు, హానికరమైన ఛాలెంజ్లు, పెద్దల కోసం తయారైన కంటెంట్, గేమ్ల పేరుతో మోసాలు, ఇలాంటి వాటిలో చిన్నారులు చిక్కుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా అని సోషల్ మీడియా వాడకం తప్పని కాదు, కానీ పర్యవేక్షణ లేకుండా వాడటం మాత్రం పెద్ద ప్రమాదమని అంటున్నారు నిపుణులు. టెక్నాలజీ మనకు అవసరం, కానీ చిన్నారుల భవిష్యత్తు స్క్రీన్ వెలుగులో కాదు, వారిలోని ప్రతిభలో వెలగాలి. ఏది ఏమైనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో చిన్నపిల్లలపై సోషల్ మీడియా వాడకం పట్ల ఈ ఆంక్షలు విధించి వారి భవిష్యత్తుకు బాటలు వేశాడు అక్కడి ప్రధాని.